హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 14th కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూసే కనుక యూపీఎస్సీ నూతన చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ గారిని యూపీఎస్సీ నూతన చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది. సో ఇతను వచ్చేసి మే 14th ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీతి సుదన్, ఇంతకుముందు యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు విధులు నిర్వర్తించారంటే ప్రీతి సుదన్ విధులు నిర్వహించడం జరిగింది. సో వీరి ప్లేస్లో ఇప్పుడు అజయ్ కుమార్ గారు నూతన చైర్మన్గా ఎంపిక అవడం జరిగింది. సో ఇక్కడ పాలిటీ పరంగా చూస్తే కనుక ఆర్టికల్ 316 వచ్చేసి యూపీఎస్సీ చైర్మన్ గురించి తెలుపుతుంది. ఇక్కడ యూపీఎస్సీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే చైర్మన్తో సహా 9 నుండి 11 మంది సభ్యులు ఈ కమిషన్లో ఉంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 9 నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. వీరి యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవీ కాలంలో ఉంటారు. సో ఇక్కడ మనకు పదవీ కాలం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ తిరిగి ఇంకో పదవి చేపట్టడానికి అర్హుడా అంటే కాదు అని గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి యూపీఎస్సీ వచ్చేసి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దీని యొక్క భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుందంటే 14వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసి 315 నుంచి ఆర్టికల్ 323 యూపీఎస్సీ గురించి తెలుపుతుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 13న అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఏ రోజున మే 13న. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాను కదా, సో ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ ఆకస్మిక సందర్శన చేపట్టడం జరిగింది. ప్రధాని మోదీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఆకస్మిక సందర్శనను చేపట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక అదంపూర్ వైమానిక స్థావరం ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది, పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది వచ్చేసి 2వ అతిపెద్ద వైమానిక స్థావరం, దేశంలోనే 2వ అతిపెద్ద వైమానిక స్థావరం. ఇది వచ్చేసి పాకిస్తాన్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అదంపూర్ వైమానిక స్థావరం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బీఎస్ఎఫ్ జవాన్ విడుదల. సో పాకిస్తాన్ రేంజర్లో ఇతను బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ షాని ఏప్రిల్ 23 అంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇతన్ని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే తను ఈ జవాను అంతర్జాతీయ బార్డర్ని క్రాస్ చేయడం కారణంగా అతన్ని ఏప్రిల్ 23 ఈ పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. సో అతన్ని రీసెంట్గా మే 14న రిలీజ్ చేయడం జరిగింది, భారత్కి తీసుకురావడం జరిగింది ఈ పూర్ణం కుమార్ షా జవాన్ని. ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చూస్తే కనుక ఎప్పుడు ఏర్పడిందంటే 1965 డిసెంబర్ 1న ఏర్పడింది. దీనికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చట్టం కూడా ఉంది, అది వచ్చేసి 1968 చట్టం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చట్టం వచ్చేసి 1968. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే అంతర్జాతీయ సరిహద్దులను కాపాడుతుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి అంతర్జాతీయ సరిహద్దులను కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకి 14 ప్రశ్నలు లేవనెత్తారనమాట. సో ఇక్కడ ఏ ఆర్టికల్ని ఉపయోగించి అంటే ఆర్టికల్ 143 క్లాస్ 1ని ఉపయోగించి టోటల్గా 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుని అడగడం జరిగింది ఈ ఆర్టికల్ 143ని ఉపయోగించి. సో ఇక్కడ మనం ఆర్టికల్ 143 చూస్తే కనుక సుప్రీంకోర్టు యొక్క సలహాని తీసుకోవచ్చు అనమాట. ఈ ఆర్టికల్ 143ని యూజ్ చేసుకొని ఎవరు రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా అనేది తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ పాటించాల్సిన అవసరం అనేది ఉండదు, అది కేవలం రాష్ట్రపతి యొక్క ఇష్టాభిప్రాయం. ఇక్కడ ఏ ప్రశ్నలు అడిగారంటే దేనికి సంబంధించిన ప్రశ్నలు రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి అడగడం జరిగిందంటే గవర్నర్కి సంబంధించి మరియు రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది కదా రాష్ట్రపతికి. సో ఆ అధికారం తీసుకోవడం టైం ఎంత కాలంలో ఈ అధికారాలను తీసుకోవాలి, కాల పరిమితులు మరియు అధికారాల పరిమితులకు సంబంధించిన ప్రశ్నలు అనేది సుప్రీంకోర్టుకి అడగడం జరిగింది రాష్ట్రపతి. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 143 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆపరేషన్ కెల్లార్. ఈ ఆపరేషన్ కెల్లార్ని ఇండియన్ ఆర్మీ లాంచ్ చేయడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా అంటే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ కెల్లార్ని చేపడుతున్నారనమాట. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఆపరేషన్ కెల్లార్ అని చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కెల్లార్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మనం రీసెంట్ టైంలో చాలా ఆపరేషన్స్ అనేవి నేమ్స్ అనేది వింటున్నాం. సో ఆపరేషన్ నేమ్ గుర్తుంచుకోవాలి అండ్ ఆపరేషన్ యొక్క లక్ష్యం ఏంటనేది గుర్తుంచుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. లిబియా యొక్క రాజధాని అయినటువంటి ట్రిపోలీలో ఒక సాయుధ ఘర్షణలు జరుగుతుంది. ఎవరి మధ్య అంటే మిలీషియాల మధ్య ఈ పోర్ అనేది జరుగుతుంది. అంటే సాయుధ మిలీషియాల మధ్య ఘర్షణలు అనేవి చెలరేగుతున్నాయి. ఎక్కడ అంటే లిబియా రాజధాని అయినటువంటి ట్రిపోలీలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్.
ఆస్ట్రేలియా దేశంలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేతగా సుసాన్ లీ ఎంపికవడం జరిగింది. ఆమె నేమ్ గుర్తుంచుకోండి, సుసాన్ లీ. ఈమె వచ్చేసి ఆస్ట్రేలియా దేశం యొక్క మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేత, అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నేత సుసాన్ లీ అని గుర్తుంచుకోండి. పార్టీ వచ్చేసి లిబరల్ పార్టీ, అపోజిషన్ పార్టీ నేమ్ లిబరల్ పార్టీ. ఈమె ఆస్ట్రేలియా దేశంలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేత. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలోనే అతి చిన్న చిప్ డిజైన్ భారత్లో ఉత్పత్తి చేయబడుతుంది అనమాట. ప్రపంచంలోనే అతి చిన్న సెమీ కండక్టర్ చిప్ని భారత్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కడ అంటే నోయిడాలో ఈ చిన్న చిప్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి జపాన్కి చెందిన కంపెనీ, రెనిసాస్ అనే జపాన్కి చెందిన కంపెనీ ఈ సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి చిన్న చిప్ డిజైన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది మన భారత్లో. దీని యొక్క సైజ్ చూసే కనుక 3 నానోమీటర్ వచ్చేసి సైజ్ ఇది. ప్రపంచంలోనే అతి చిన్న చిప్ డిజైన్, సైజ్ గుర్తుంచుకొని 3 నానోమీటర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశంలో పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేసే శాసనసభ అదేది అంటే ఢిల్లీ శాసనసభ. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర అసెంబ్లీగా నిలిచింది ఢిల్లీ శాసనసభ. ఇది పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేసే శాసనసభ. ఇక్కడ ఏంటంటే టోటల్గా 500 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ అనేది పునాది వేయడం జరిగింది అనమాట. సోలార్ ప్లాంట్ ఎంత సామర్థ్యం? 500 కిలోవాట్ సామర్థ్యంతో. సో ఇక్కడ గుర్తుంచుకోండి, భారత్లో పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేసే శాసనసభ ఇది ఢిల్లీ శాసనసభ. ప్రజెంట్ అక్కడ సీఎంగా ఎవరున్నారు? బీజేపీ పార్టీకి చెందిన రేఖా గుప్తా గారు సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆకాష్ తీర్ ఇది వచ్చేసి భారతదేశానికి చెందినటువంటి ఏఐ ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ తీర్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఈ డిఫెన్స్ సిస్టమ్ని డిఆర్డిఓ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్కి చెందినటువంటి వీరు సంయుక్తంగా ఈ ఆకాష్ తీర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, ఏఐ ఆధారిత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని పాకిస్తాన్ డ్రోన్స్ మరియు మిజైల్స్కి వ్యతిరేకంగా ప్రయోగించారు ఈ ఆకాష్ తీర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మెడల్ ఆఫ్ హానర్ అవార్డు. ఈ అవార్డును వచ్చేసి వరల్డ్ లా కాంగ్రెస్ సమ్మిట్ 2025 సమ్మిట్ డొమినియన్ రిపబ్లిక్లో జరిగింది. దీన్ని వచ్చేసి ఈ అవార్డుని మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి భారతీయ న్యాయవాది ఈ అవార్డుని దక్కించుకోవడం జరిగింది. ఈ అవార్డు దక్కినటువంటి మొట్టమొదటి భారతీయ న్యాయవాది అతను ఎవరంటే భువన్ రిబో. గ్రహీత పేరు గుర్తుంచుకోండి, మెడల్ ఆఫ్ హానర్ అవార్డు గ్రహీత ఎవరు? భువన్ రిబో. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ అవార్డును దక్కించుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ న్యాయవాది భువన్ రిబో. సో ఎవరు ఈ అవార్డుని ప్రజెంట్ చేశారంటే వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఏ సందర్భంగా అంటే వరల్డ్ లా కాంగ్రెస్ సమ్మిట్ 2025 డొమినియన్ రిపబ్లిక్లో జరిగింది. ఈ సమ్మిట్లో ఈ అవార్డు అనేది తనకి ఇవ్వడం జరిగింది. దేనికి గానంటే చైల్డ్ రైట్స్కి గాను ఈ అవార్డు అనేది భువన్ రిబోకి ఇవ్వడం జరిగింది, మెడల్ ఆఫ్ హానర్ అవార్డు. నెక్స్ట్ ఒక బుక్ పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ రచయిత ఎవరంటే హిమాంశు రాయ్ ఈ బుక్ను రచించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పిఎంఓ అనే బుక్ రచయిత ఎవరు? హిమాంశు రాయ్. దీన్ని వచ్చేసి పబ్లిష్ చేసిన సంస్థ వచ్చేసి రూపా పబ్లికేషన్స్ ఈ బుక్ని పబ్లికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. నిష్కా అగర్వాల్కు స్వర్ణం. ఇక్కడ ఏంటంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 వచ్చేసి May 4th నుంచి 15th మధ్యలో ఎక్కడ జరుగుతుందంటే బీహార్ అండ్ న్యూఢిల్లీలో ఈ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇందులో వచ్చేసి మన తెలంగాణకి చెందినటువంటి నిష్కా అగర్వాల్కు స్వర్ణం పథకం రావడం జరిగింది. ఏ క్రీడల విభాగం అంటే జిమ్నాస్టిక్ గేమ్కు గాను ఈమెకి నిష్కా అగర్వాల్కు బంగారు పథకం లభించడం జరిగింది, తెలంగాణకు చెందిన ఆమెకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అండ్ యూపీఎస్సీ చైర్మన్ వీరిద్దరు కూడా ఒకటే రోజున ప్రమాణ స్వీకారం చేశారు, May 14, 2025. సో ఎవరి సమక్షంలో అంటే రాష్ట్రపతి సమక్షంలోనే వీరు కూడా ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అంటే 52వ ప్రధాన న్యాయమూర్తి అండ్ 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ స్పెషాలిటీ 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ 2వ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇతను ఉన్నారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారని కూడా చాలా ఇంపార్టెంట్, May 14th ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇక్కడ వీరి యొక్క జీతం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం ఎంత ఉంటుందంటే 2,80,000 జీతం అనేది ప్రెసెంట్గా ఉంది. మరి 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇతని యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని సుప్రీంకోర్టు యొక్క నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. మరి 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉండే అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు.
50వ ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం జరిగింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. కేంద్రం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అదేంటంటే ప్రతి సంవత్సరం ఆయుర్వేద దినోత్సవానికి ఒక తేదీని ప్రకటించడం జరిగింది. అదేంటంటే సెప్టెంబర్ 23ను ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఆయుర్వేద దినోత్సవం ఏ రోజున సెప్టెంబర్ 23న జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ తేదీని ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటామంట. ఒక స్థిరమైన గుర్తింపు అంటే తిథుల ఆధారంగా ఇంతకుముందు నిర్వహించేవారు అనమాట. సో ఇప్పుడు ఒక స్థిరమైన గుర్తింపు కావాలని ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆయుర్వేద దినోత్సవానికి. ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని వచ్చేసి 2016 గుర్తించింది. అంటే ఒక తిథుల ఆధారంగా ఈ దినోత్సవాన్ని జరిపేవారంటే ఇప్పుడు వచ్చేసి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 2016లో దీన్ని ఆయుర్వేద దినోత్సవంగా గుర్తించింది ఎవరు? ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మిషన్ D3 అంటే ఏంటంటే ఇక్కడ ఆదివాసీ పెళ్లిళ్ళలో జరిగేటువంటి ఒక సంస్కరణ ఉద్యమం అనమాట. ఆదివాసీ పెళ్లిళ్ళలో జరిగేటటువంటి ఒక సామాజిక సంస్కరణ ఉద్యమం. సో గుర్తుంచుకోండి, ఒక సంస్కరణ ఉద్యమం ఇది. ఎవరి పెళ్లిల్లో అంటే ఆదివాసీ పెళ్లిల్లో జరిగేటువంటి ఒక ఉద్యమం మిషన్ D3. ఇక్కడ మిషన్ D3 అనే పేరు ఎందుకు ఉందంటే ఇక్కడ చూడండి, దహేజ్ అంటే వాళ్ళ భాషలో వరకట్నం అంట. నెక్స్ట్ ఒక D3 కదా, డి అంటే దహేజ్ అంటే వరకట్నం, అండ్ దారు అంటే మద్యం, అండ్ డీజే మ్యూజిక్. ఈ మూడింటిని వారి పెళ్ళిళ్ళు, ఆదివాసుల పెళ్ళిళ్ళు ఏవైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో ఆ పెళ్ళిలో ఈ మూడింటిని నిషేధించారంట. సో ఇక్కడ వరకట్నం, మద్యం, మ్యూజిక్ ఈ మూడింటివి లేకుండా పెళ్ళి అనేది జరిపించాలని ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్పూర్ అండ్ జుబువా అనే డిస్ట్రిక్ట్స్లో అక్కడ ఉన్నటువంటి యువత ఈ మిషన్ D3 యుద్ధమని తీసుకురావడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఏవైతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో ఆ పెళ్ళిళ్ళలో ఈ దహేజ్ వరకట్నం అనేది ఉండదు, మద్యం అనేది సేవించారంట, అండ్ డీజే మ్యూజిక్ కూడా అనేది కూడా ఉండదంట. సో వీటిని మూడింటిని నిషేధించి వాళ్ళు పెళ్ళిళ్ళు అనేవి జరిపించడం జరుగుతుంది. సో దీనివల్ల కారణంగా ఏంటంటే వరకట్నం ఇచ్చే కారణంగా అప్పులు అనేవి చేయకుండా పెళ్ళిళ్ళ ఆడంబరాలు లేకుండా సింపుల్గా చేసుకునే ఆచారాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి యువత. సో గుర్తుంచుకోండి, మిషన్ D3. సో ఏ తెగ వాళ్ళు ఈ విధానాన్ని తీసుకొచ్చారు, ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారంటే తెగ వచ్చేసి బిల్ మరియు బిలాల్ తెగలు ఈ మిషన్ D3 అనే ఉద్యమాన్ని చేపడుతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశం యొక్క రెండవ ప్రయోగ వేదిక, రెండవ లాంచింగ్ ప్యాడ్ అయినటువంటి ఇస్రో అభివృద్ధి ఎక్కడ చేపడుతుందంటే కులశేఖరపట్నంని ఇస్రో వచ్చేసి రెండవ ప్రయోగ వేదిక, రెండవ లాంచింగ్ ప్యాడ్గా ప్రకటించడం జరిగింది కదా. సో అక్కడ నుంచి ప్రయోగం అనేది ఇంకా చేపట్టలేదు, రాకెట్ ప్రయోగం అనేది ఇప్పటివరకు చేయలేదు. సో ఇస్రో ఏం ప్రకటించిందంటే ఈ 2026 డిసెంబర్ లోపు అక్కడ రాకెట్ ప్రయోగం అనేది చేపడతామన్నట్టు ఇస్రో తెలపడం జరిగింది. కులశేఖరపట్నం ఇది ఇస్రోకి చెందినటువంటి రెండవ ప్రయోగ వేదిక ఆర్ రెండవ లాంచింగ్ ప్యాడ్. ఇది ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరుగుతుందంటే 2026 డిసెంబర్ లోపు రాకెట్ ప్రయోగం అనేది జరుగుతున్నట్టు ఇస్రో తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. CREA అనే నివేదిక, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అనే సంస్థ ఈ నివేదికను ఇవ్వడం జరిగింది, CREA. సో అక్కడ ఏంటంటే ఏప్రిల్ మంత్లో 2025 ఈ సంవత్సరం ఏప్రిల్ మంత్లో దేశంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఢిల్లీ 5th పొజిషన్లో నిలవడం జరిగిందంట. ఈ రిపోర్ట్లో ఏం తెలుపుతుందంటే ఢిల్లీ 5th పొజిషన్లో ఉంది అత్యంత కాలుష్యభరితమైన నగరాల జాబితాలో. టోటల్గా 273 నగరాల్లో సర్వే అనేది చేస్తే కనుక 248 నగరాల్లో ఎక్కువ కాలుష్యం అనేది ఉందంట. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే గాలి నాణ్యత ప్రమాణాలను నిర్వహిస్తుందో ఆ ప్రమాణాల కంటే ఎక్కువ కాలుష్యం ఈ 248 నగరాల్లో ఉన్నాయంట. అండ్ PM 2.5 కంటే ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలు వచ్చేసి 227 నగరాలు ఉన్నాయంట. అంటే గాలి నాణ్యతని సూచించే ఒక ప్రమాణం అనమాట PM 2.5. సో దీనికంటే ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలు వచ్చేసి 227 నగరాలు ఉన్నాయంట. సో ఇక్కడ చూస్తే కనుక ఢిల్లీ వచ్చేసి 5th పొజిషన్లో ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ బీహార్ అండ్ యూపీ, హర్యానా, అస్సాం, ఢిల్లీ ఈ రాష్ట్రాలలోని కొన్ని నగరాలు అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఉన్నాయన్నమాట. ఢిల్లీ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.